షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ కొండాపూర్ డివిజన్ నాయకుడు అల్లావుద్దీన్ పటేల్ కు రోగులు తెలియజేయడంతో ఆయన రాత్రి సమయంలో ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో విద్యుత్ లేకపోవడంతో పలు ప్రాంతాల్లో అంధకారంలో కనిపించాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పేషెంట్లను సమస్యపై అడిగి తెలుసుకోగా గత 5 రోజులుగా విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు నాయకులు పేర్కొన్నారు. రోగులు వారి సహాయకులు విద్యుత్ అంతరాయంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆసుపత్రి వంటి అత్యవసర వైద్య సేవలు అందించే ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొనడం ఆందోళనకరమని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొబ్బా నవతారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవి యాదవ్, మెద్దల మల్లారెడ్డి, విజయారెడ్డి, పొట్ట నరేందర్ యాదవ్, మమత, సంతోష్, అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు హాజరయ్యారు. ఈరోజు కొండాపూర్ డివిజన్లో ఏదైతే ఏరియా హాస్పిటల్ ఉంది కదా, ఆ ఏరియా హాస్పిటల్లో గత 6 నుంచి 7 రోజుల్లో కరెంట్ ఇక్కడ పూర్తిగా మీరు వచ్చి ఇక్కడ చూస్తే చాలా అస్తవ్యస్తంగా ఈ హాస్పిటల్లో, ఇది డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఇది ఖచ్చితంగా మీరు ఒక్కసారి లోపలికి పోయి చూస్తే ఆ చిన్నపిల్లలు ఏదైతే వాళ్ళకు సర్జరీ కానీ డెలివరీ కానీ దేనితోనే మీరు వింటే చాలా ఆశ్చర్యపోతారు. టార్చ్ లైట్, మన ఫోన్ టార్చ్ లైట్లో వీళ్ళు ఈ రకంగా అక్కడ డెలివరీ అవుతున్నాయి. ఆ చిన్న పిల్లలు, మన దేశ భవిష్యత్తు పిల్లలు అక్కడ అక్కడ కరెంట్ లేదు, వాళ్ళకు ఫ్యాన్ లేదు. వాళ్ళు చూస్తే మీరు ఎంత దయనీయ స్థితిలో వాళ్ళు అల్లాడిపోతున్నారు తెలుసా. నిన్న మేము వచ్చి చూసిన తర్వాత మాకు ఎంత బాధ అయిందంటే ఈ గవర్నమెంట్ అసలు ఉందా లేదా అని మాకు చాలా ఆశ్చర్యపోవాలపడుతుంది. ఎందుకంటే దేశంలోనే నంబర్ 1 స్థానము ఇక్కడ ఐటీ సెక్టర్లో కొండాపూర్ డివిజన్లో ఇక్కడ ఈ స్థితి వచ్చిందంటే దీనికి కారణం ఎవరు? అగర్సే ఏమన్నా అయి ఆ పిల్లలకు కానీ ఆ తల్లులకు కానీ అక్కడ ఏమన్నా జరిగి ఎవరైనా శ్వాస పోతే దీనికి ఎవరు బాధ్యతలు? నేను మీకు ఈ మీడియా ద్వారా ఒకటే నేను మీకు హెచ్చరిస్తున్నా, మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యంతో వివరిస్తున్నారని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మీకు అడుగుతున్నాము. ఎందుకంటే మా బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ఏదైతే హాస్పిటల్స్లో కార్పొరేట్ హాస్పిటల్ కన్నా మంచి వ్యవస్థ అక్కడ తెచ్చిన వాళ్లకు ఇంటి దాకా తీసుకుపోయి వదిలిపెట్టే సౌలత్ వాళ్ళు చేసినారు. నేను మీకు ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి, మీరు వీళ్లకు సౌలత్ చేసి వీళ్లకు గత 5-6 రోజుల నుంచి ఏదైతే కరెంట్ లేదు కదా, మీరు ఒక కరెంటు వ్యవస్థ కూడా చేయలేకపోతున్నారంటే మీరు ఎందుకు ఈ పరిపాలన మీరు పాలిస్తున్నారు? మీ గవర్నమెంట్కి చాలా షేమ్ అని నేను మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా. పరిస్థితి ఏంది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మేము 1 రోజు 2 రోజులు టైం ఇస్తున్నాం. ఒకవేళ ఈ యొక్క హాస్పిటల్లో కరెంటు సదుపాయం మీరు అందించలేకపోయినా, కనీసం మినిమం ఫెసిలిటీస్ అందించకపోయినా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఈ ఏరియా హాస్పిటల్లో తప్పకుండా ధర్నా చేసి మాదేందో మేము ప్రజల కొరకు పనిచేస్తున్నాం అని చెప్పేసి తప్పకుండా తెలియజేస్తూ, ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఇక్కడ కొండాపూర్ హాస్పిటల్లో ఎవరైతే హాస్పిటల్లో ఉన్న రోగులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు వచ్చి వాళ్ళకి సంజాయిషి చెప్పి, వాళ్ళకి సారీ చెప్పి, వాళ్ళకి కరెంట్ ఇప్పించి వాళ్ళని జాగ్రత్తగా ఇంటికాడ తోలి రావాల్సిందిగా మీ ఎమ్మెల్యే గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. పెద్ద మనుషులు కానీ, చిన్న చిన్న పిల్లలు, పసికందులు, డెలివరీలు కానీ కరెంట్ లేక తల్లడిల్లుతుంటే ఈరోజు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఈ యొక్క మా షేర్లింగంపల్లి ప్రజలు అందరూ కూడా ఏరుకొని మా గాంధీని గెలిపించుకుంటే ఈరోజు గాంధీ పార్టీ మారి ఈరోజు నువ్వు చేస్తుంది ఇదేనా? ఈరోజు నువ్వు ఇంట్లో పండుకొని సరే తప్పు జరుగుతాయి, కరెంటు పోవచ్చు, వేరు తెగిపోవచ్చు అనుకుందాము, నువ్వు ఇంట్లో ఏం పిక్తున్నావు గాంధీ? అదే నీకే జ్వరం వస్తే, నీ ఫ్యామిలీకి జ్వరం వస్తే, నీకు ఎవరికైనా ఏమైతే మీకు రోగాలు వస్తే వచ్చి ఇక్కడ ఉండు, ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి ఉండు, పండుకో, తెలుస్తుంది దాని వాల్యూ ఏందో. నువ్వు ఇంట్లో పండుకొని నీ ప్రజలపైన నీకు ఎలాంటి ప్రేమ లేదు, నీకు పదవుల మీదనే ప్రేమ, నీకు ఫస్ట్ నుంచి కూడా పదవి మీదనే ప్రేమ. మాలాంటి ఎవరు నాయకులు ఉండేపటికే నువ్వు 3 సార్లు గెలిచినావు, గుర్తుపెట్టుకో బిడ్డ గాంధీ, నువ్వు మళ్ళీ ఒకసారి గెలవవు. ఎందుకంటే ఇలాంటి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో తల్లాడి వెళ్ళిపోతూ ఉన్నారు. తల్లులు కానీ పిల్లలు కానీ అందరూ కూడా కరెంటు లేక, వసతులు లేక, బాధలు పోవాలంటే బాధలు కూర్చొని కూడా ఇబ్బందిగా ఉన్నది. ఈరోజు ఇంత నీకు సిగ్గు శరం నిధులుంటే వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ని సందర్శించు.
నేను ఇంత సిగ్గుందా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే నువ్వు ఈరోజు ఎందుకంటే అన్ని మీడియా ఛానల్స్లలో కూడా ప్లే అవుతా ఉన్నది, చూస్తూ ఉన్నారు అందరూ కూడా. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్ పెద్ద హాస్పిటల్, కాన్స్టిట్యున్సీ వైజ్గా వస్తారు ఇక్కడ అందరికీ, కాన్స్టిట్యున్సీ వైజ్గా. ఎందుకంటే నియోజకవర్గం మొత్తం వచ్చే హాస్పిటల్ నువ్వు అసలు ఇంట్లో కూర్చొని ఏం చేస్తూ ఉన్నావు? నీవు దద్దమ్మలను పెట్టుకొని నీ పక్కన కొంతమంది తొత్తులను పెట్టుకొని వాళ్ళ మాటలు వినుకుంటూ నువ్వు చేసుకుంటూ పోతే ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. బిడ్డ గాంధీ ఖబర్దార్, ఇలాంటి పరిణామాలు మళ్ళీ కూడా మాకు మా బీఆర్ఎస్ నాయకులకు తెలియజేస్తే మీ ఇంటికి వచ్చి కూడా ధర్నా చేసే సందర్భం ఏర్పడుతుందో చెప్తున్నా బిడ్డ గాంధీ. ఎందుకంటే ఈ ప్రజలంటే అంత నిర్లక్ష్యమా? ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా, మొన్న కూడా అండర్ పాస్ బ్రిడ్జ్ దగ్గర కూడా ఒక వృద్ధుడు ఒక పెద్ద మంది చనిపోతే మేము బీఆర్ఎస్ నాయకులు అందరం పోయినాక నువ్వు వస్తావా? నువ్వు ఎమ్మెల్యే మేమా? నువ్వు ఎమ్మెల్యే. ఒకటి జనరల్ మన పవర్ సోర్స్ ఉంది, ఒకటి జనరేటర్ సోర్స్ ఉంది, ఇంకొకటి యూపీఎస్ ఇన్వర్టర్ సోర్స్ ఉంది. అంటే 4 రకాలు యూజ్ చేస్తున్నాం మనం. 4 రకాలు యూజ్ చేస్తున్నప్పుడు కనీసం ఒక్క పవర్ కూడా, ఇంత ఎమర్జెన్సీ సర్వీస్ ఇది ఏదో జనరల్ స్టోరో లేకపోతే ఇంకోటో కాదు, ఇంత ఎమర్జెన్సీ సర్వీస్లో మనం పవర్